హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఒక అద్భుతమైన ఆల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఆల్ యూత్కి ఒక అద్భుతమైన ఒక వీడియో ఇది. ఈ వీడియో ఏంటంటే మెంటల్ స్ట్రెంగ్త్. మనం ఈరోజు చూస్తున్నాం ఉరుకులు పరుగులు ప్రపంచం. ఈ రోజున మనం ఉదయం లేచినప్పటి నుంచి బిఫోర్ గో టు బెడ్ పరుగుల ప్రపంచమే. మన జీవితం అంతా కూడా రన్నింగ్, కాంపిటీషన్. దీంట్లో అనేక గోల్స్, యావిగేషన్స్. సో ఇక్కడ మనం చూస్తే నేను ఈ 20 years నుంచి జాబ్లో ఉన్నాను. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ కూడా మనకి పరిస్థితులు చూస్తున్నాను. నేను ఈ స్టూడెంట్స్ని చూస్తున్నాను, బయట చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. మానసిక ఒత్తిడి. ఈవెన్ గవర్నమెంట్ జాబ్ వ్యవస్థలు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగ ప్రెజర్ తట్టుకోలేక మన పిల్లలు కూడా నిన్న మొన్న చూస్తున్నాము. ఇలా ఎక్కడ చూడు స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇలాంటి అనేక రుగ్మతలు మనం చూస్తున్నాం ఈ ప్రపంచంలో, నేటి ప్రపంచంలో. మనం 30 years 40 years బ్యాక్కి వెళ్తే అది లేదు. ఎందుకంటే అప్పుడున్న ఆ ప్రజల యొక్క మనస్తత్వాలు వేరు, మెంటల్ స్ట్రెంత్ వేరు. ఇప్పుడున్న ప్రజల మనస్తత్వాలు వేరు, మెంటల్ స్ట్రెంత్ వేరు అనమాట. ఫ్రెండ్స్, దీన్ని ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నాను. జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి రూపా యూట్యూబ్ ఛానల్ని. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకి బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తామంటే మేకప్ వేసుకుంటాం. ఆడవాళ్ళు అయితే చక్కగా ఐ లైనర్ పెట్టుకుంటారు, శుభ్రంగా ఫేస్ మేకప్ చేసుకుంటారు, చక్కగా మంచి బట్టలు వేసుకుంటారు. తద్వారా ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. బయట చూసే వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఎంత బాగున్నారనిపిస్తుంది, ఉల్లాసంగా ఉంటుంది. ఇదంతా కూడా టెంపరీ ఉల్లాసం అన్నమాట. సో మనం కూడా బయటికి వెళ్ళినప్పుడు అకేషన్స్ వచ్చి బయట మ్యారేజ్ కానీ ఇక్కడ వెళ్ళినప్పుడు మంచి డ్రెస్ వేసుకుంటాం, స్నానం చేస్తాం, నీట్గా సోప్తోటో లేకపోతే షాంపూతోటో తలస్తే హెడ్ బాత్ చేసి నీట్గా బట్టలు వేసుకుని షూ వేసుకుంటాం, చక్కగా వెళ్తాం అన్నమాట. ఇది టెంపరీ. కానీ మనకి పర్మనెంట్ మేకప్ బ్రెయిన్, ఈ పర్మనెంట్ మేకప్ బ్రెయిన్ ఎలా బాత్ చేయాలి, హౌ టు బాత్. సో ఆఫ్టర్ బాతింగ్ ది బ్రెయిన్ దెన్ యూ విల్ బికమ్ గెయిన్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ బ్రెయిన్ స్ట్రెంగ్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం బ్రెయిన్ స్ట్రెంగ్త్ వల్ల బాడీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఫిజికల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్నంత మాత్రాన మనకి బాడీ స్ట్రెంగ్త్ ఏమీ పెరగదు, ఈ యొక్క బ్రెయిన్ స్ట్రెంగ్త్ పెరగదు. సో కాబట్టి మెంటల్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజున ఆల్ మనకి టాప్ టు బాటమ్ ఆల్ హైరార్కీ పీపుల్, స్టూడెంట్స్, ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ కానీ చిల్డ్రన్స్ కానీ దే ఆర్ ఫేసింగ్ ఈ మెంటల్ స్ట్రెంత్ ప్రాబ్లమ్స్. రుగ్మతలు పెరుగుతున్నాయి, యాంగ్జైటీ పెరుగుతుంది, డిప్రెషన్ పెరుగుతుంది. సో ఇలాంటి మనకి వాటిని అధిగమించడానికి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మన బ్రెయిన్ 1350 grams బ్రెయిన్. అందరి బ్రెయిన్ కూడా అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. మరి ఈ బ్రెయిన్ని ఉపయోగించుకున్న వాళ్ళు ఈ యాంగ్జైటీని, డిప్రెషన్ని, ఈ ఫెయిల్యూర్స్ని ఓవర్కమ్ చేసిన వాళ్ళు నిలబడుతున్నారు, మహాశక్తిగా ఎదుగుతున్నారు. అవిలోని వాటిని బలైపోయిన వాళ్ళు జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. అలా కాకూడదని ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి చూడండి, మన బ్రెయిన్ అద్భుతమైనది. గ్రే కలర్లో ఉండే ఒక మ్యాటర్ సెరిబ్రల్ కార్టెక్స్తో తయారవుతుంది. ఒక అద్భుతమైన 1350 grams 1.35 kg బ్రెయిన్ మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. ఫ్రెండ్స్, మన బాడీని ముందుకు పోవాలా వెనకలాగాలని డిసైడ్ చేస్తుంది. సో దీంట్లో మనకి బ్రెయిన్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ అంటాం. మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, మనం నిగ్రహించుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్, అలాగే కమిట్మెంట్ ఉండాలి, అలాగే ఛాలెంజెస్ ఉంటాయి, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ ఛాలెంజ్ని ఫేస్ చేయాలి, మనకి నమ్మకం ఉండాలి, వీ లవ్ అవర్ సెల్ఫ్స్. అదేవిధంగా కమిట్మెంట్ ఉండాలి, అదేవిధంగా కంట్రోల్ ఉండాలి. ఇవి ఎలా సాధ్యం అనేది చూద్దాం. October 10th వరల్డ్ మెంటల్ హెల్త్ డే. మన ప్రపంచంలో ఆల్మోస్ట్ సుమారు 7 to 8% ఈ మానసిక రుగ్మతలున్న పాపులేషన్ ఉంది. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా మనం ఇది లేకుండా మన జీవితాన్ని హ్యాపీగా 100 years లీడ్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనం చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అందరికీ ఉండేవే, నాకు ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరికీ ఉంటాయి. కానీ మనకి దాంట్లో పుట్టుకొచ్చేవి ఏంటంటే హోప్లెస్నెస్. ఇవి వచ్చినప్పుడు నేనేమి చేయలేను, నిస్సహాయాన్ని, అలాగే సాడ్నెస్, విచారము, అలాగే డిస్కరేజ్మెంటు, ల్యాక్ ఆఫ్ మోటివేషను, ఇన్సోమ్నియా, నిద్ర పట్టకపోవడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే దీంట్లోంచి
మనకి బ్రెయిన్ స్ట్రెంగ్త్ లేకపోతే, బ్రెయిన్ పర్ఫెక్ట్గా లేకపోతే, ఈ బ్రెయిన్ మనకి చక్కగా లేకపోతే, పీస్ఫుల్గా లేకపోతే, స్ట్రెంగ్త్ లేకపోతే మనకి హంగ్రీ అంటే విపరీతమైన ఆకలి కానీ లేదా ఆకలి లేకపోవడం కానీ జరుగుతుంది. స్ట్రెస్లో ఉంటాడు, ఎంత తింటాడో తెలియదు అనమాట, లేదా ఆకలి లేదు. అంటే ఆకలి అనేది బ్రెయిన్ నుంచే వస్తుంది. సమయానికి వాటర్ తాగాలి, ఆకలి వేస్తుంది, నీళ్లు తాగాలి, ఇవన్నీ బ్రెయినే. హైపోథాలమస్ చూడండి, స్లీప్ కూడా బ్రెయిన్ నుంచి వస్తుంది. చాలామందికి నిద్రలేని సమస్యలు పీస్ఫుల్గా లేకపోవడం వల్ల. ఇవన్నీ మీరు మానసికంగా ఎంత ఫిట్గా ఉన్నారు, శారీరకంగా ఫిట్ వేరు. చెప్తాను మీకు, జిమ్, యోగా ఏంటో, ఏరోబిక్స్. సో స్లీప్, మీరు 7 to 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి. అలాగే మీరు 5 నిమిషాల్లో పడుకున్నారా, బెడ్ ఎక్కిన తర్వాత 10 నిమిషాల్లో పడుకున్నారా, బెడ్ ఎక్కిన తర్వాత ½ an hourలో పడుకున్నారా, దట్ డిసైడ్స్ యువర్ మెంటల్ హెల్త్. మీరు 5 నిమిషాల్లోపే పడుకున్నారనుకోండి, యు ఆర్ వెరీ ఫిట్, మెంటల్లీ ఫిట్ అనమాట. ఫిజికల్లీ ఫిట్ కాదు, మనకి మెంటల్లీ ఫిట్ చాలా ఇంపార్టెంట్. రెండూ ఉండాలి, బట్ మెంటల్లీ ఫిట్ లీడ్స్ టు ఫిజికల్ ఫిట్నెస్. సో మన థింకింగ్ ఎలా ఉంది, పాజిటివ్ థింకింగా, నెగిటివ్ థింకింగా? ఈ మెంటల్లీ ఫిట్ లేని వాళ్ళకి అన్ని నెగిటివ్ థింకింగ్స్ వస్తుంటాయి అనమాట. సో అలాగే ఫెయిల్యూర్స్ తట్టుకునే శక్తి ఉండదు, భయపడిపోతారు. ఇక దే స్టాప్ దేర్ గోల్స్, దే స్టాప్ దేర్ అంబిషన్స్. అలా చేయకూడదు, మనం ముందుకు పోవాలా. అదేవిధంగా మనకి హెల్తీ రిలేషన్స్, ఈ మెంటల్గా ఫిట్ లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, కాబట్టి వాళ్ళ రిలేషన్ దెబ్బతింటుంది. గుడ్ మెంటల్లీ ఫిట్ ఉంటే గుడ్ రిలేషన్స్ ఉంటాయన్నమాట, చక్కగా మాట్లాడతారు. సో అదేవిధంగా మనకి లోన్లీనెస్, ఈ మెంటల్గా ఫిట్ లేని వాళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా జీవించడానికి మనకి వాళ్ళు ఇంట్రెస్ట్ కనబరుస్తారనమాట. అలా ఉండకూడదు, సంఘజీవి. మనం అందరితో షేర్ చేసుకోవాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం వినాలి, మన ప్రాబ్లమ్స్ వాళ్ళు వినాలి. అంతేగాని మన ప్రాబ్లమ్స్ వాళ్ళు విన్న తర్వాత వాడి ప్రాబ్లమ్స్ మనం వినకపోతే వాడు హర్ట్ అవుతాడు. సో ఇవన్నీ కూడా మనం సంఘజీవి కాబట్టి ఇవన్నీ మెంటల్ హెల్త్ని ఇండికేట్ చేస్తాయి. మీకు అర్థమవుతుంది కారణాలు ఏంటి, నేను చెప్పాను ఇప్పుడే. సో మనం ఇంటి నుంచి బయటికి వెళ్తే మేకప్ వేసుకుని వెళ్తాం, కానీ బ్రెయిన్కి మేకప్ వేయాలి. బ్రెయిన్ మేకప్ అంటే బ్రెయిన్ స్ట్రెంగ్త్. ఎలా అంటే మనం గుడ్ హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోవాలి. హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, మెడికేషన్ చేయాలి. మీకు చెప్తాను ఇక్కడ చూడండి ఒకసారి. మీరు ఇక్కడ చూడండి, ఇది జిమ్ యోగా. చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను జిమ్ చేస్తున్నా 1 hour, 1.5 hour, 2 hours యోగా చేస్తున్నా, నేను మెంటల్లీ ఫిట్ అనుకుంటారు. మీరు 1 hour మీరు యోగా మెడిటేషన్ చేసి 23 hours పనికి మాలిన మనకి అంశాల జోలికి వెళ్తారు. ఈ విపరీతమైన ఫోన్లో చాటింగ్స్, విపరీతమైన అనవసరీ ఇష్యూస్ తరదోచడం, లేనిపోని ఫుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ ఫిల్తీ హ్యాబిట్స్, కార్బోహైడ్రేట్స్ ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్, విపరీతమైన కాఫీ, టీలు, జంక్ ఫుడ్, ఇవన్నీ ఉపయోగం ఏముంది? మీరు 1 hour యోగా జిమ్ చేస్తున్నారు, 23 గంటలు కచరా అంత స్ట్రెస్ వర్క్, మళ్ళా రిపీట్. ఉపయోగం ఏముంది చెప్పండి? నో యూజ్. సో అలా కాకుండా మనం హెల్తీగా బ్రెయిన్ ఉండాలంటే, బ్రెయిన్ స్ట్రెంగ్త్ ఉండాలంటే ఆ మెడిటేషన్, జిమ్, కంపల్సరీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. దాంతోపాటు మన మూమెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ముఖ్యంగా స్టూడెంట్స్ చాలా డిప్రెషన్లో ఉంటారు. నోటిఫికేషన్లు వస్తాయా రాదా, వస్తే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో మన రిజల్ట్ వస్తుందా లేదా, ఫైనాన్షియల్ ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతూ ఉంటాయి. సో ఇవి అన్నీ ఓవర్కమ్ చేయాలి మనం. డియర్ ఫ్రెండ్స్, ఓవర్కమ్ చేయాలి. అదే జీవితం అంటే, ముందుకు పోవాలి. జీవితం అంటే అన్నీ ఉంటాయి. స్వీట్ ఉంటుంది, అలాగే కారం ఉంటుంది, బిటర్నెస్ ఉంటుంది, చేదు ఉంటుంది, అదే ఉప్పు ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. అన్నీ ఫేస్ చేయాలి. మొత్తం స్వీట్ ఉన్నా మజా అనిపించదు, మొత్తం కారం ఉన్నా మజా అనిపించదు. సో కాబట్టి అన్నీ ఫేస్ చేయాలి, అప్పుడు అదే జీవితం. గుర్తుపెట్టుకోండి మనం. సో అలాగే మనకిప్పుడు ఈ మెంటల్ స్ట్రెంత్కి ఏం చేయాలి మనం? హౌ టు బాత్ అవర్ బ్రెయిన్. మన బ్రెయిన్ని బాత్ చేయాలంటే ఏం చేయాలి అంటే, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. అదే ఇప్పుడు చెప్పిన యోగా కానీ, జిమ్ కానీ, మీ ఇష్టం. మరీ టూ మచ్ చేయకండి. సో ఎంతైతే కావాలో అంతే చేసుకోవాలన్నమాట. శరీరానికి అవసరమైందే చేసుకోవాలి. సో బాడీని ఫిట్లో ఉంచుకోవాలి. సో అప్పుడు మెంటల్గా ఫిట్ ఉంటే బాడీ ఫిట్, రెండు ఇంటర్ రిలేటెడ్ అనమాట. సో స్వామి వివేకానంద చెప్పినట్టు ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంత్ బోత్ ఆర్ రిక్వైర్డ్. అప్పుడు ఏమైనా సాధించగలం, విత్స్టాండ్ అవుతాం, తట్టుకోగలం స్ట్రెస్కి అనమాట. ఆ తట్టుకోలేకే ఈ రోజున ఎస్ఐలు, రివాల్వర్తకాలు చనిపోతున్నారు, కానిస్టేబుల్ చనిపోతున్నారు, ఉద్యోగస్తులు చనిపోతున్నారు, ఇంట్లో చిన్న గొడవలకే మనస్తాపం చనిపోతున్నారు,
పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు ఫెయిల్ అయితే, ఇవన్నీ వద్దు. మనం ఈ పోరాడాలి. ఆ పోరాట ప్రతిమ తట్టుకునే బేరింగ్ కెపాసిటీ మనకు ఉండాలి. ఒక బిల్డింగ్ చేసినప్పుడు ఫౌండేషన్ వేస్తాం, ఆ ఫౌండేషన్ బిల్డింగ్ ఇన్ఫ్లోర్ని బట్టి ఉంటుంది. అలాగే మనం కూడా ఆ బేరింగ్ ఫౌండేషన్ ఎలాగా మనం కూడా మన స్ట్రెస్ను తట్టుకునే శక్తిని మనం ఈ ఎక్సర్సైజుల ద్వారా, మెడికేషన్ ద్వారా చేసుకోవాలి. అలాగే సోషల్ యాక్టివిటీ, సామాజిక అంశాల్లో 10 మందితో కలిసి హాయిగా నవ్వుతూ చక్కగా. మీకు ఒక స్టోరీ చెప్తారు. ఒక వ్యక్తి మనకి ఫ్రాన్స్లో, ఆయనకి క్యాన్సర్ అనమాట. ఫిజికల్లీ ఫిట్ ఉంటాడు, బట్ క్యాన్సర్. ఇక ఆయన చనిపోతాడు. కానీ ఆయన ఒక జర్నలిస్ట్ వెళ్ళి ఆయనకి ఏం చేశారంటే ఒక చిన్న జోక్స్ చేశాడనమాట. ఫస్ట్ టైం ఆయన బాడీ చచ్చిపడిపోయి ఉంటే ఫస్ట్ టైం ఫింగర్స్ కదిలాయి అనమాట, ఆ నవ్వుకి అనమాట. అంటే చార్లీ చాప్లిన్ మనకు తెలుసు, అలాగే మన తెలుగులో రాజబాబు, బ్రహ్మానందం, వీళ్ళు ఇంతకుముందు రాజబాబు అంటే ఓల్డ్. అంటే వీళ్ళు నవ్వుతున్నప్పుడు మన బాడీలన్నీ కూడా ఎట్లా కదులుతుందో, అంటే ఆ నవ్వు అనేది, ఆ హ్యాపీనెస్ నలుగురితో ఉంటే మనకు వస్తుంది అనమాట. ఒంటరిగా నవ్వలేము కదా. సో సోషల్ యాక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ సోషల్ యాక్టివిటీ వైపు వెళ్తే మానసికంగా, ఒక సర్వేలో తెలియదు ఏంటంటే జపాన్లో సోషల్ యాక్టివిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారు. వాళ్ళు ఎంతో ఎంజాయ్ లాట్, మానసిక ఉల్లాసన, బ్రెయిన్ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అలాగే సోషల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలి. అలాగే మెడిటేషన్, ఒక సర్వేలో 30 days మెడిటేషన్ చేస్తే 11% బ్రెయిన్ ఎఫిషియన్సీ పెరిగింది. 30 days, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది సైన్స్ ప్రూవ్డ్. ఇది నేను ఏదో కకెంబర్ స్టోరీ కాదు, ఇది 11% 30 days మెడిటేషన్ చేస్తే. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. మెడిటేషన్ చేయండి. అలాగే షేర్ యువర్ ఫీలింగ్స్ టు అదర్స్. మీ యొక్క ఫీలింగ్స్, పెయిన్ని, అప్పుడు స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది. నీకు ఏదో పెయిన్ ఉంది, బాధ ఉంది, పక్కవాడికి చెప్పుకో, ఇట్ విల్ బి రిలీజ్డ్, పెయిన్ రిలీజ్డ్ అనమాట. అలాగే హెల్తీ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బయటికి వెళ్తారు, జంక్ ఫుడ్లు, ఆ ఫుడ్లు, ఈ ఫుడ్లు తింటారు. అది మన చాలా డ్యామేజ్ చేస్తుంది. 1 week వరకు మన హెల్త్ డ్యామేజ్ అవుతుంది ఒక్కసారి తిన్న వల్ల. సో ఇలా ఎవరైనా ఫ్రెండ్స్ మేము బలవంతం చేసిన ఆ ఫుడ్ తిందాం, ఈ ఫుడ్ తిందాం, ఆల్కహాల్ తాగుదాం, అది తాగుదాం, ఇది తాగుదాం అన్నా కూడా అవాయిడ్ చేయండి. సున్నితంగా అవాయిడ్ చేయండి, హార్ష్గా కాకుండా. హెల్తీ ఫుడ్ వైపు వెళ్దాం. ప్రాపర్ స్లీప్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు చెప్పాను మీకు. స్లీప్ ఈజ్ మోస్ట్ ఎనర్జెటిక్, మనకి న్యాచురల్ గాడ్ గివెన్ ఎనర్జెటిక్ టూల్ టు ది హ్యూమన్ బాడీ. ఇది బ్యాటరీ ఎలా రీఛార్జ్ అవుతుందో, మనం కరెంట్ పెట్టినప్పుడు నైట్ అంతా కూడా స్లీప్లో బ్యాటరీ మన బాడీ రీఛార్జ్ అయిపోతుంది, బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది. మీకు నిద్ర లేనప్పుడు బ్రెయిన్ చూడండి సపోర్ట్ చేయదు. సో ఈ యొక్క పరిపూర్ణంగా నిద్రపోతే మీకు బ్రెయిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో మీరు పడుకున్నా కూడా మళ్ళీ క్లాసులో నిద్ర వస్తుందంటే రుగ్మత ఉన్నట్టు. అది చాలా జాగ్రత్త, మనం అవాయిడ్ చేయాలి. ఈ మానసిక రుగ్మత, బ్రెయిన్ స్ట్రెంత్కి మందులు ఉండవు. మనమే వ్యాయామాల ద్వారా, మెడిటేషన్ ద్వారా, మన ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా, మన సెల్ఫ్ కంట్రోల్ ద్వారా మనం చేసుకోవచ్చు. మనకి ఎన్నో అంబిషన్స్, గోల్స్ ఉంటాయి. అవి సాధించాలంటే శారీరక స్ట్రెంత్తో పాటు మానసిక స్ట్రెంత్ కూడా చాలా అవసరం అన్నమాట. సో ఇవే కాకుండా ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం ఈ రోజున అందరూ ఈ యొక్క ఆ గోల్, ఈ గోల్ అని మనకి స్తోమతకి మించి గోల్ పెట్టుకుంటున్నాం. గోల్ ఉండాలి, కానీ మన స్థాయికి మించి గోల్ ఉంటే అది మళ్ళీ అనారోగ్యానికి, ఈ రుగ్మతలకు మనకి కారణమవుతాయి. డబ్బు సంపాదించాలి, మనకి డబ్బే చేయం కాదు, మన ఆరోగ్యాన్ని చూసుకోవాలి. అలాగే స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు యాంగ్జైటీ, డిప్రెషన్ ఏమీ లోను కాకండి. ముఖ్యంగా చిన్నపిల్లలు, మీ మీద చాలా బర్డెన్ ఉంది ఈ మధ్యకాలంలో. కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఒక గోల్ పెట్టుకోండి. ఆ గోల్ వైపు మీరు ప్రయాణం చేయండి. ఆ గోల్ వైపు మీరు ప్రయాణం చేయండి. చక్కగా మీరు ఎన్ని ఛాలెంజెస్ వస్తున్నా మీరు ఓవర్కమ్ చేసుకుంటూ ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఈ రోజు కాలంలో మనకి మినోమా అనే డిసీజ్ వస్తుంది. అంటే ఏంటంటే అటు ఫెయిల్యూర్ వచ్చినా ఓవర్ యాంగ్జైటీ, సక్సెస్ వచ్చినా ఓవర్ యాంగ్జైటీ తప్పది. అలాగే నార్సిజం, ఇదొకటి కొత్త రకమైన వ్యాధులు వస్తాయి. అంటే ఇవన్నీ మానసిక రుగ్మతలు అనమాట. కాబట్టి మీరు ఈ గోల్ పెట్టుకుని ఆ గోల్ పట్ల వెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వచ్చినా కూడా మనం వాటిని ఓవర్కమ్ చేస్తూ ఉండాలి. సీట్ ఇఫ్ యు ఆర్ మెంటల్లీ ఫిట్, యు ఆర్ బీయింగ్ వెల్, అక్కడ మనకి ఏదైనా కూడా సాధించగలం. గోల్ చిన్నదైనా పెద్దదైనా కూడా దగ్గరికి వెళ్ళగలం. సో మనం ఏదైనా సాధించగలం. లేదంటే ఆ స్ట్రెస్కి లోనై బలైపోయి, మనకి ఆ డిప్రెషన్కి లోనైపోయి చేతులు ఆ జీవితాన్ని నాశనం చేసుకుంటాం. దాని ఇంపాక్ట్ మన బాడీలో అన్ని ఆరోగ్యానికి సమయం పడుతుంది. కాబట్టి స్టూడెంట్స్,
మీరు చదువుకునేటప్పుడు నోటిఫికేషన్ వస్తేనప్పుడు నువ్వు పెయిన్ ఫీల్ అయినంత మాత్రం త్వరగా రావవి. సో నీ డ్యూటీ నువ్వు చేస్తూ ఉండు, చక్కగా చదువుతూ ఉండు. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, ప్రైవేట్ జాబ్ చేసుకో. సో ఇంట్లో ఇబ్బంది ఉంటుంది కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఏ ప్రాబ్లం కూడా శాశ్వతం కాదు ఈ రోజుల్లో, అది కొంతవరకే ఉంటుంది కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఓకేనా? సో కాబట్టి ప్రతి విద్యార్థి, ప్రతి పేరెంటు అందరూ కూడా ఈ యొక్క వీడియోని చూసి మీరు చక్కగా మీ పిల్లల్ని ఈ స్ట్రెస్ లేకుండా, యాంగ్జైటీ లేకుండా, ఎమోషన్ లేకుండా, ఆ పిల్లల మీద పెద్ద పెద్ద బర్డెన్లు వేయకుండా, మీ యొక్క ఆశయాలన్నీ వాళ్ళ మీద రుద్దకుండా చక్కగా వాళ్ళని ఆరోగ్యంగా పెంచండి. వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బతుకుతూ ఉంటారు. సో మీరు కూడా స్టూడెంట్స్ చక్కగా మీకు కంపల్సరీగా ఏదో రోజున లైఫ్ వస్తుంది. ఇప్పుడు మెంటల్లీ ఫిజికల్లీ ఫిట్ ఉంటే ఆటోమేటిక్గా ఎగ్జామ్స్లో పాస్ అవుతారు, స్ట్రెంత్ వస్తుంది, చదువుకుంటారు, హాయిగా ఉంటుంది జీవితం. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. రూపా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, చాలా మంచి వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.